అంతకుముందు ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డి ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ కేసులో A1గా రేవంత్ రెడ్డి, A2గా సెబెస్టియన్, A3గా ఉదయ్ సింహ, A4గా మాథ్యూస్ జెరూసలేమని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. 50 లక్షలు రేవంత్ దగ్గర స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కొన్ని సీడీలను కూడా సమర్పించారు. న్యాయమూర్తి రేవంత్తో పాటు అరెస్ట్ అయిన ఇద్దరికి 14 రోజులు రిమాండ్ విధించారు. పోలీసుల తోపులాట్లో చేతికి దెబ్బ తగిలినందున వైద్య సహాయం కావాలన్న రేవంత్ విజ్ఞప్తిని అంగీకరించిన న్యాయమూర్తి ఆ దిశగా పోలీసులకు సూచనలు చేశారు. రేవంత్ రెడ్డి గారిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు వారు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. కోర్టు రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత మేము ఒక పిటిషన్ ఫైల్ చేశాం. ఆ పిటిషన్ ఏంటంటే ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆయన ఓటు వేయాలి కనుక అది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు కనుక ఆ హక్కు ప్రకారం ఓటు వేయడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి మేము పిటిషన్ దాఖలు చేశాం. ఆయన ఓటు వేయటానికి కోర్టు వారు అనుమతించారు. ఆయన ఓటు వేసిన తర్వాత ఆయన్ని రిమాండ్కు తీసుకువెళ్తారు. కేసు రిమాండరీలో చాలా విషయాలు వాళ్ళ ఆరోపణలు ఏంటంటే ఇట్లా డబ్బు ప్రలోభ పెట్టారని, ప్రయత్నం చేశారని స్టీఫెన్ గారిని ఇట్లాంటి రిమాండ్ రిపోర్ట్లు ఎన్ని చెప్పడం జరిగింది. వాటన్నిటి మీద కూడా మేము లీగల్ స్టెప్స్ ఇక కోర్టులో మేము తీసుకుంటాం అన్నమాట.